ఏం కూర చేస్తున్నావు అత్తమ్మ? వంకాయ మసాలా వేస్తున్నాను. అవునా, అయిపోయిందా అంతా? లేదు, ఇంకా అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ చేసిన. అవునా, మసాలా వేసినావు అత్తమ్మ? మసాలా రుబ్బి పెట్టినా, జర ముందు వచ్చి నుంచి అయిపోతుంది. నువ్వు అప్పటి నుంచి రాకపోతే. ఇందులో ఏమేమి వేసినావు అత్తమ్మ? ఇలా 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, కొంచెం ధనియాలు, చింతపండు కూడా వేసినావు అత్తమ్మ? కొంచెం అంటే చింతపండు పులుపు టేస్ట్ గురించి. ఇవి ఉడకబెట్టి మిక్సీ పట్టాలి అత్తమ్మ? ఉడకబెట్టి మిక్సీ పట్టాలి. తీసుకొని ఇవి బాగా వంకాయలు జర నూనెలా ఫ్రై చేసి ఇలా అల్లం వెల్లిగడ్డ, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేస్తుంది. కొంచెం ఉప్పు వేస్తున్నా. ఇది కొంచెం జర వేయినాడు, మసాలా నూరింది ఉంది కదా, ఇది వేసి మసాలా వేస్తున్నా. ఇది రుబ్బేటప్పుడు కూడా కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఇందులోనే కొంచెం సరిపోయేంత చూసి వాటర్ పోసుకోవాలి మళ్ళీ ఇలా, లేకపోతే కొంచెం అడిగి అంటుకొని గట్టిగా అవుతుంది. మా అత్తమ్మ ఈ మసాలా వంకాయ కర్రీ చాలా బాగా చేస్తారు. ఏ వంట అయినా చాలా బాగా చేస్తారు మా అత్తమ్మ. కొంచెం చిన్న మంట పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించి కొంచెం కొత్తిమీర ఉడిచి పైకి చేసేస్తే అయిపోతుంది. ఇదేనండి మసాలా వంకాయ కర్రీ, మా అత్తమ్మ చేసిన కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.